స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కడప నగరంలోని గంగమ్మ వీధిలో విషాద ఛాయలే అలుముకున్న ఏదైతే ఒక కుటుంబంలో మొత్తం కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ప్రాంత వాసులను కూడా పూర్తిగా హృదయాలను కలిచివేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి గంగమ్మ వీధిలో నివాసం ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. వీరంతా చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా ఒక్కసారిగా విషాద ఛాయలే అలుముకున్నాయి. అయితే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటన్నటువంటి విషయం అంటే చిన్నపాటి సమస్య, అది కుటుంబంలో కలిసి కూర్చొని పరిష్కరించుకునేటువంటి చిన్నపాటి సమస్య. అంటే ఒక రకంగా ఆ సమస్యను పరిష్కరించుకునే వైపు ఉన్న ప్రయత్నంలో క్షణికావేశంలో చేసినటువంటి ఈ ఘటన అటు ఏడాదేళ్ళ అంటే ఒక ఏడాది వయసున్నటువంటి బిడ్డ కూడా మృత్యువాత పడిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వారి బంధువులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత దారుణమైనటువంటి ఘటన ఎన్నడూ కూడా చూసినారు. ఇది ఒక రకంగా హృదయ విదారకమైనటువంటి ఘటన. ఈ ఘటనతో చెలించిపోయి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేటువంటి విషయం చిన్నప్పటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమో తెలియదు, గొడవలు జరిగినాయంట, ఏమో ఎట్లా జరిగిందో ఏమో. ఏమవుతాడమ్మా? నాకు చెల్లెలు అవుతుంది, ఏం గొడవలైనాయో ఏమో, ఇట్లా చేసుకున్నారు. మీరు చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, ఏంటి విషయం? ఏం జరిగిందో తెలియదు నాకు. గొడవలు జరిగినాయి వాళ్ళిద్దరికి. మా కూతురు అవుతుంది. అదే ఏమో ఇద్దరికి చాలా రోజు గొడవలు జరుగుతాయి వాళ్ళిద్దరికి. అంటే ఎలాంటి గొడవలు అంటే చిన్నపాటి సమస్యలే కదా, కూర్చొని పరిష్కరించుకునే మార్గం ఉండేది కదా. మీరేమన్నా ప్రయత్నం చేశారా ఆ దిశగా? ఏమన్నా అదేం చేయలే, సర్దుకొని పోతారులే అనుకుంది. ఏంటమ్మా మీరేదో చెప్తున్నారమ్మా? సో వారి తల్లి ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతటి విషాదం అంటే అసలు కోలుకునేటువంటి బాధ, ఒక రకంగా బిడ్డ పోయినటువంటి దుఃఖాన్ని ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏంటి? ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఆమె ఏం చెప్పుకోకున్నట్టునే ఉంది. మాకు ఎవరు ఒకటి చెప్పినంతే, ఇంకేం తెలియదు. రాత్రి ఎన్ని గంటల ప్రాంతంలో మీకు చనిపోయారని తెలిసిందమ్మా? పొద్దున తెలుసు. రాత్రి ఎప్పుడు జరిగింది తెలియదు. గొడవ అయిందని ఫోన్ చేసి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినారు అని చెప్పినారు, అంతే. వస్తారు అనుకున్నాము, పొద్దునకి వార్త తెలిసింది. మాకు అసలు తెలియదు ఏం జరిగింది. స్థానిక కార్పొరేటర్ మనతో పాటున్నారా, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అసలు ఏంటి విషయం? ఇంత విషాదకరమైనటువంటి ఘటన, ఏడాది వయసున్నటువంటి బిడ్డను కూడా నూరేళ్ళు నిండిపోయేటువంటి విధంగా ఈ ఘటన జరగడం రకంగా ఈ ప్రాంతవాసులను కలిసివేస్తుంది. అసలు ఏం జరిగింది, వీళ్ళు ఏంటి పరిస్థితి? వీళ్ళు మామూలుగా చాలా మంచి ఫ్యామిలీ. అసలు ఈ ఏరియాలో దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఏ రోజు కూడా చిన్న వాళ్ళ ఫ్యామిలీ పరంగా చుట్టుపక్కల కూడా చిన్న ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు నివసించేవాళ్ళు. ఇక్కడ అంగడి కూడా వాళ్ళు నడిపేవారు. అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు జరిగిందో ఏమో మరి. క్షణికావేశంలో ఆ పిల్లోడు ఇంట్లో కొట్లాడడము, ఆ పోయి రైలు కింద పడడం అనేది చాలా దారుణము. మొత్తం వీధి కూడా బాధపడుతుంది. ఆ పిల్లోడి పేరు రాము, వాళ్ళ భార్య, అందరూ పిల్లోడు కూడా చాలా బాధాకరమైన విషయం ఇది. ఇప్పుడు పెళ్ళి అయింది రాముకి, ఎప్పుడు పెళ్ళి అయింది, ఏంటి అసలు విషయం? కరెక్ట్. రాము చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే అతను పెళ్ళి కూడా 1.5 సంవత్సరం అయింది. ఆ పిల్లోడు మెడికల్ రెప్గానే పనిచేస్తున్నాడు. చుట్టుపక్కల కూడా అతని వల్ల ఏ డిస్టర్బెన్స్ లేదు. కేవలం ఇది క్షణికావేశంలో జరిగిన విషయమే అనుకుంటాను. ఆ రైలు కింద పడడం కానీ ఆ పిల్లోడు తీసుకోవడం క్షణికావేశంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో మొత్తం మీద రాము మెడికల్ రెప్గా పనిచేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా పెళ్ళయింది. ఈ ఏడాదేళ్ళటువంటి బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డ కూడా ఇప్పుడిప్పుడే అటు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో విషాద ఛాయలే అలుముకున్నాయి. అయితే వారి బంధువులు కూడా, అంటే ఒక రకంగా వారి బంధువులు కూడా ఏం జరిగిందనేటువంటి విషయం పైన కూడా తెలియని పరిస్థితి. అంటే చిన్నపాటి సమస్య, అంటే కూర్చొని పరిష్కరించుకునేటువంటి సమస్య, దాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటే పోయేది
అసలు ఈ చనికావేశంలో చేసినటువంటి ఘటన రాత్రి చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇంట్లో కూర్చొని సమస్య పరిష్కరించుకోవాల్సిన నేపథ్యం. అయితే ఆ నేపథ్యంలో కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయలేదు. ఒక్కసారిగా ఏదైతే చనికావేశంలో తన భార్యను తీసుకెళ్లి కడప నగరంలో ఉన్నటువంటి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే చిన్న బిడ్డ 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి బిడ్డను కూడా అటు ఈ రైలు కింద పడే ఆత్మహత్య చేసుకునే ఘటనలో ఉందంటే అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ హృదయాలన్నీ కూడా తీవ్రంగా కలిచివేతకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటన జరగడం కూడా ఈ ప్రాంతవాసులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎంతో కాలంగా 40 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వీళ్ళు చిన్నపాటి సమస్య కూడా ఉండేది కాదు, ఉత్పన్నం అయ్యేది కాదు. సాదాసీదాగా జరుగుతున్నటువంటి జీవనంలో చిన్నపాటి సమస్య, ఆ చిన్నపాటి సమస్యను కూర్చొని పరిష్కరించుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నటువంటి భావనకు ఏది ఇమ్మన్నప్పటికీ కూడా ఈ ఘటన ఈ ప్రాంతవాసులను అదేవిధంగా తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచాయన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.